వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కొండగట్టు పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ దేవస్థానానికి స్వామివారి దర్శనానికి ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అభిమానులు పెద్ద మొత్తంలో కొండగట్టు పుణ్యక్షేత్రం వద్దకు చేరుకోగా సందడి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ గారు రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆయన అభిమానిగా ఎంతో సంతోషిస్తున్నా. ఈ కొండగట్టు పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఏది మొక్కుకున్నా కానీ అది వెంటనే నెరవేరుతుందని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసిపోయింది. కాబట్టి ఆయన మొక్కు కట్టిండు, దాన్ని నెరవేర్చుకోవడానికి మళ్ళీ కొండగట్టుకు వచ్చి ఆ మొక్కు తీర్చుకుంటుండు. ఎంతో గర్వకారణంగా ఉంది ఈ గ్రామస్తులైనందుకు. అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. గత సంవత్సరం వారాహి యాత్ర వెహికల్ పూజ అప్పుడు కూడా మేము వారాహి వెహికల్ని ఒక సాంగ్ రాసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఈ బృందావన రిసార్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ ఏంటంటే ఎన్నికల రణరంగం వారాహి సిద్ధం, ఏకమైన ప్రజానికం ముందుండి చేసే యుద్ధం, జనమంతా జనసేనై నడిపించే కార్యం, జగన్మాత ఆశీసులతో కదిలే వారాహి రథం, పవనిజం పవనిజం ఇది పవనన్న సైన్యం, పవనిజం పవనిజం ఇది పవనన్న సైన్యం, ఎంత దూరమున్నగాని అలుపెరుగని ప్రయాణం, మీ చెంత చేరే వరకు ఆగదు ఈ సంగ్రామం, దారులన్నీ ఏకమయ్యి గర్జించే గగనం, జనసంద్రం ఉప్పొంగి కదిలే వారాహి రథం, పవనిజం పవనిజం ఇది పవనన్న సైన్యం, దిక్కులన్నీ పెక్కులించే జనసంద్రం హోరు, దినదినం అభివృద్ధికై ప్రశ్నించే తీరు రాబో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైనందున మన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఈరోజు ఆయన విచ్చేస్తున్న సందర్భంగా మన అభిమానులు అందరం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చి అన్నయ్యకు ఘన స్వాగతం పలకడం కోసం వేచి ఉన్న అభిమానులందరికీ మన అన్నయ్య గారికి